చిన్నప్పుడు పీతలు చూసి చిరాకు పడే నేను పెద్దయితే పీతలంటే నాకు పిచ్చిరా అన్నట్టు మారిపోయాను. ఆళ్ళు ఎలా చేంజ్ అయినో కూడా నాకు అర్థం కావట్లేదు. అంత ఇష్టం నాకు క్రాబ్స్ అంటే. ఇవైతే చిన్న క్రాబ్సే. సో, కొంచెం ఎక్కువ తెచ్చుకొని ఫ్రైకి, కర్రీకి చేసుకుంటున్నాం. ఇదైతే క్లీనింగ్ ప్రాసెస్ చాలా మందికి తెలీదు కదా! సో, అందరూ ఒక్కొక్క వాళ్ళ స్టైల్‌లో వాళ్ళు చేసుకుంటారు. ఇది మన స్టైల్. మనకి చాలా స్టైల్స్ వచ్చులేండి. సో, ఇలా క్లీన్ చేసుకొని కర్రీ అయిపోయింది. అయితే రైస్ అసలు వండుకోలే. ఎందుకంటే మా మమ్మీకి తెలుసు పీతలు వండిన రోజు మాత్రం నేను రైస్ తినను. ఓన్లీ పీతలతోనే నాకు కంప్లీట్ అవుతుంది లంచ్ డిన్నర్ అనేది. ఇంతకీ ఎంతమంది ఉన్నారు పీతల్ని అస్సలు ఇష్టపడలేని వాళ్ళు, అండ్ పీతలు అంటే ప్రాణం అనే వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో కింద కమెంట్ చేసేయండి. మా అమ్మ వంట తిన్నారంటే మీరు పొగడకుండా అస్సలు ఉండరు. అంత బాగుంది అసలు కర్రీ. ఈ రోజు మా వీధిలో జాతర అవుతుంది, అందుకే వెనకాల బాంబులు పేలుస్తున్నారు. వినిపిస్తాయో లేదో తెలియదు కానీ. సో చాలా మంది పీత ఇలా తీసుకుని గుజ్జు తీసుకుని తింటారు. నేను ఒకప్పుడు అలాంటిదానే, కానీ ఏదో వీడియో చూసాను పీతలా తింటేనే రుచి అని చెప్పి. ఇలా మొత్తం నవ్వులేసి ఆ పిప్పు పక్కన పెట్టేసుకోవాలి.